మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే నంబర్ 1లోని సీలింగ్ భూముల్లో నిర్మించిన నిర్మాణాలను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కూల్చివేతల్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి కూల్చివేతలను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ నేతలు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీలింగ్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ కూల్చివేత వెనుక మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ఫీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి కూల్చివేతల్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సుధీర్ రెడ్డి గారు, మీరు 100 కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు, నా లెక్క మస్తు సంపాదిస్తారు. లేకపోతే ఇంకెక్కడన్నా ఏమన్నా ప్లాట్లో భూమిలో కొనమురి మీరు అక్రమంగా సంపాదిస్తానని చెప్పి మీ యొక్క అల్లుని అడ్డం పెట్టుకుని మేయర్ అయినాక ఈ 350 ఎకరాల్లో లిటిగేషన్ క్రియేట్ చేసి ఈ 350 ఎకరాల్లో మళ్ళా డబల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరు ఏదో కబ్జా చేయాలని చెప్పి 100 కోట్లు సంపాదించే చూస్తున్నావు. సుధీర్ రెడ్డి, జాగ్రత్త, ఇది తప్పు. ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఉసురు పోసుకున్నావు. ఇక ఈ కూల్చివేతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఈ భూములకు సంబంధించి సీలింగ్ భూములు అన్నటువంటి పేరుతో వీటికి అనుమతులు లేవు. అదేవిధంగా ఈ సీలింగ్ భూములు అన్నటువంటి పేరుతో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇచ్చి కూల్చివేశారు. ఈ అంశాన్ని మేయర్ జక్కా వెంకటరెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ దురుద్దేశంతో చేసినట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మేయర్ ను ఇక్కడ ఉండేటువంటి స్థానికులు వెళ్లి కలిసేందుకోసం ప్రయత్నం చేసినా కూడా కలెక్టర్ కలవలేదు అంటూ మేయర్ చెప్పినటువంటి తీరును చూడొచ్చు. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయాయి, మరికొన్ని నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కూల్చివేసి వెళ్లిపోవడం జరిగింది. మనం చూడొచ్చు ఈ నిర్మాణాలన్నింటినీ ప్రధానంగా సీలింగ్ భూముల్లో ఉన్నాయి. ఇప్పటికే వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. సీలింగ్ భూముల్లో ఉన్నాయి కాబట్టి వీటిని తొలగిస్తాము అని చెప్పే విధంగా కూడా వీటిని కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి అంతటికీ రాజకీయ రంగు పులుపుకుందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టడం కానీ, అదేవిధంగా వాళ్ళ కార్పొరేటర్లను ఇటు రమ్మని చెప్పేటువంటి, అంటే తమ పార్టీ వైపు రమ్మని, కాంగ్రెస్ వైపు రమ్మని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా నేరుగా మమ్మల్ని అట్లా సంప్రదిస్తే నేనే రాజీనామా చేస్తానంటూ కూడా జక్కా వెంకటరెడ్డి చెప్పారు. స్థానికులు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా వీటిని కూల్చివేత పట్ల మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఈ భూములకు సంబంధించినటువంటి అంశం ఏంటి? ఇది దాదాపు కొన్ని సంవత్సరాలుగా డిస్ప్యూట్ నడుస్తుంది. ఏదైతే సర్వే నంబర్ 110 లెవెల్ ఉందో 38 రకాల సీలింగ్ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ఆ రోజు ఇక్కడ హద్దులు నిర్ణయించడం జరిగింది. కానీ ఇదే గవర్నమెంట్ శాఖలో అటు మున్సిపల్ వాళ్ళు గాని, ఇటు ఎంఆర్ఓ గాని, ఇటు స్థానిక మేయర్, ఇదే కార్పొరేట్ అందరూ కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఎవరైతే గరీబులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే దొంగలైతే ఈ రాజకీయ దొంగలు ఉన్నారో వీళ్ళందరూ కార్పొరేటర్లు వీళ్ళందరూ గానీ అందరూ కూడా వీళ్ళు అమ్మేసుకుని వాళ్ళ సామాన్య పబ్లిక్ ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు జీతం అంతా కాపాడుకొని చేసుకుంటే ఈ విధంగా అక్రమంగా అని చెప్పి ఈ విధంగా కొలగొట్టడం చాలా సిగ్గుచేటు. అంటే నోటీసులు కూడా ఇచ్చినామని చెప్తున్నారు అధికారులు. మరొక వైపు వీటికన్నిటికి కూడా పర్మిషన్స్ ఉన్నాయనేది ఒక వైపు నుంచి వినిపిస్తుంది. ఏంటి పరిస్థితి? మున్సిపల్ కమిషన్ నుంచి పర్మిషన్ ఉంది, ఎంఆర్ఓ నుంచి రెవెన్యూ నుంచి ఎన్ఓసీ ఉంది. ఇక్కడ స్థానికులు కూడా అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు మున్సిపల్ కమిషన్ నుంచి కూడా. ఇంత అయినా కూడా మళ్ళీ కొలగొట్టడం సిగ్గుచేటు. ఏదైతే ఇంత ముందుకు వచ్చారో ఎంఆర్ఓ గారు కూడా అందరూ కూడా పబ్లిక్ వాళ్ళని కోరడం జరిగింది, కాలం మీద కొంత కాలం ఇవ్వడం జరిగింది. అయినా కానీ నిర్ధారసంగా ఇలా కొలగొట్టడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం పైన కూడా స్థానికులందరూ ప్రజల గురించి పోరాడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ స్థానిక నాయకులు ఇంతమంది ఉన్నారో అయితే సర్వే నెంబర్ చేంజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అంతా జరిగింది. 110 లెవెల్ అని సర్వే నెంబర్ ఉంది, ఇంకోరు వేరే సర్వే నెంబర్ వేసి ఇక్కడ పబ్లిక్ అమ్మడం. ముఖ్యంగా గవర్నమెంట్ ఏంటంటే ఎవరైతే అమ్మారో వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ ఇలా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా అంటే మీరు చెప్తున్నటువంటి సర్వే నెంబర్ కు ఈ సర్వే నెంబర్ కు తేడా ఏమన్నా ఉందా, లేదంటే వాళ్ళు అమ్మిన వాళ్ళు ఒక సర్వే నెంబర్ ను చూపించి ఇంకో సర్వే నెంబర్ లో భూములు అమ్మారా? అదే విధంగా జరిగింది. ఒక సర్వే నెంబర్ చూపెట్టి ఇంకో సర్వే నెంబర్ భూములు అమ్మడం వల్ల ఈ ప్రాబ్లం అయింది. వీటి మీద గవర్నమెంట్ ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పక్కన సాయిపురిలో 16 ఎకరాలు ఎవరైతే దాదాపు 300 కుటుంబాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టూ ఫెన్సింగ్ వేసేసి అన్ని చేసారు. ఈ రోజు ఇక్కడ సర్వే నెంబర్ 1 లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. మీరు చెప్పండి అన్న, అసలు ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఒకటి సార్, మీరు
అవునన్నా కాదన్నా రెండో పార్టీల మధ్య నలిగిపోతుంది ఈ ప్రజలండి. రూపాయి కూడబెట్టుకొని వీళ్ళు కట్టుకున్న నిర్మాణం వీళ్ళకి ఏది తెలియదు. ఈసీ చూసుకుంటే క్లియర్ ఉంది కదా అని చెప్పి కట్టుకున్నారు. వీళ్ళు కట్టుకున్నాక ఆ రోజు ఉన్న స్థానికంగా ఉన్నట్టు బీఆర్ఎస్ నాయకులు అప్పుడు కట్టివేసి వీళ్ళు కొనుక్కున్నాక ఈ రోజు ఈ ప్రాబ్లం రాని మెయిన్ కారణం కూడా ఈ ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో నలిగిపోతుంది మా పిర్జాగూడ మున్సిపాలిటీ అండి. వీళ్ళు ప్రజలు వీళ్ళు పొద్దున్నేస్తే వీళ్ళు పనులు చేయరు. ఇలా ఒకటి వచ్చింది ఈ అక్రమాలు చేస్తున్నారు, పబ్లిక్ ను ముంచుతున్నారు, ఇది చేస్తున్నారండి. అంటే సాధారణంగా ఎప్పుడైనా పర్మిషన్ ఇస్తే ఇటు మున్సిపల్ అధికారులు గానీ రెవెన్యూ అధికారులు గానీ ఒకవేళ తప్పు జరిగిందని భావిస్తే ఆ సంబంధిత అధికారులకి పర్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్తారు. ఇప్పుడు కూల్చివేత సందర్భంలో మున్సిపల్ అధికారులు ఏమన్నా మీతో మాట్లాడారా? ఇక్కడ ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళతో ఏమన్నా చెప్తున్నారా? అసలు నైట్ నుంచి మున్సిపల్ అధికారులకు కలెక్టర్ గారికి అందరికి కాల్ చేస్తున్నాం, ఎవ్వరు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఇదే ఎంఆర్ఓ గారు కొన్ని రోజుల కిందట సాయిప్రియాలో 16 ఎకరాలు జరిగినప్పుడు ఇదే విధంగా జేసీబీలు వేసుకొచ్చి కూలగొట్టింది. ఈ రోజు కూడా పొద్దున ఎంఆర్ఓ గారిని చూసుకుని కూలగొట్టింది. అంటే ఆమె పర్సనల్ గా దీనిపైన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఏదైతే పైనుంచి ఆమె ఏమంటుందంటే ఇలా మాట్లాడుతుంటే నా చేతిలో ఏం లేదు, మీకు ఎన్ఓసి ఇచ్చింది కూడా అంతా కరెక్టే, పర్మిషన్ ఇచ్చింది కరెక్టే, కేవలం రాజకీయాల వల్ల నాకు వచ్చిన ఒత్తిడి వల్ల కూలగొడుతున్నాను. అంటే ప్రధానంగా ఒకవైపు కొంతమంది అధికారులు ఏమో పర్మిషన్ ఇచ్చారు, మరొకరేమో వచ్చి కూలగొడుతున్నారు. అమ్మిన వాళ్ళేమో ఒక సర్వే నెంబర్ చూపించి ఇంకో సర్వే నెంబర్ లో భూములను విక్రయించినట్లుగా, అంటే మొత్తంగా రాజకీయాల ద్వారానే ఇక్కడ ఉండేటువంటి స్థానికులు పైసా కూడబెట్టుకుని మేము ఇల్లు నిర్మాణం చేసుకుంటే వాటిని కూల్చేశారు, ఇది అన్యాయము, ఇలా చేయవద్దని అయితే స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రాముడు.